పిల్లలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి ఎంతో చక్కగా భక్తి పద్ధతులతో పెరిగి ఈరోజు పెరిగి పెద్దవారై విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించి స్థలాలు పొలాలు కొని ఇళ్ళు వాకిళ్ళు నిర్మించుకుని దేవుని సన్నిధికి రావటానికి సమయం దొరకట్లేదు కదా. రాత్రంతా పనిచేసి ఉదయాన లేవలేని పరిస్థితులు కదా. ప్రార్థనా మందిరానికి ఎందుకు రాలేదంటే కుదరట్లేదండి, వ్యాపారంలో చాలా ఒత్తిడండి, మేధావులతో ఆదివారమే నేను మాట్లాడతానండి. మనలను సృష్టించిన దేవునితో మాట్లాడటానికి సమయం లేదు. దేవుడు మనతో అబ్బాయి అమ్మాయి అని దేవుడు మాట్లాడటానికి అవకాశం లేదు. కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో ఆదివారాలే సమావేశాలండి, కనుక నాకు రావటానికి కుదరదండి అని చెప్పుకుని అసలు దేవుని మందిరానికి సమయం ఇవ్వటానికి అవకాశం లేనటువంటి విచిత్రమైన భక్తులు ఉన్నారు కదా ఈ రోజుల్లో. అనవసరమైన పనులు పెట్టుకుని తొందరపడి వాళ్ళు వీళ్ళు సహకరించటం లేదు, వాళ్ళు వీళ్ళు ఆర్థిక చేయూతనివ్వటం లేదు అని విచిత్రమైన అసహన పద్ధతులను వ్యక్తం చేయకుండాను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో దైవ సేవకులు తెలుసుకోవాలి, విశ్వాసులు తెలుసుకోవాలి. అనేకమైన పనులు పెట్టుకోవటం, అనేకమైన ఆర్థిక భారాలు పెట్టుకోవటం, ప్రజలు నాకు సహకరించలేదని అనుకోవటం ఇలాంటివన్నీ మంచిది కాదు. అవసరమైనది ఒకటేనమ్మా మార్తమ్మ, వచ్చి కూర్చో, చేసింది చాలు కానీ వచ్చి కూర్చుని నా మాటలు వింటే 4 మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. అసలు నీకు వినే అవకాశం లేనప్పుడు 4 మాటలు ఏం చెబుతావు నువ్వు? వచ్చి కూర్చుని నా పాదాల దగ్గరుండి నా ప్రసన్నతను చూచి దీవించబడి ఆ దీవెన మాటలు నలుగురికి చెబితే ఏమైనా ప్రయోజనం, లేకపోతే ఏదో ఒకటి చెప్పి రావాలి అన్నట్లుగా ప్రభు మార్తకు జ్ఞానోదయాన్ని కలిగించాడు. అనేకమైన పనులు పెట్టుకోకుండాను అవసరమైన పనులు పెట్టుకుని దేవుని సేవలోను భక్తిలోను ముందుకు సాగుదాం. తద్వారా దేవుడు మనలందరినీ గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.